ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఇలాంటి వీడియోని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక VPN ని కనెక్ట్ చేసి మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి మీ వీడియోని యాడ్ చేసుకోండి. వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పెక్ట్ రేషియో మీద ట్యాప్ చేసి యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకోండి. 90 degreesని సెలెక్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేయండి. ఇక్కడ ముందుగా మెయిన్ వీడియోలో ఉన్న ఆడియోని మ్యూట్ చేసుకొని ఇక్కడ మీ వీడియోని ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసి ఆడియోని యాడ్ చేసుకోండి. ఆడియో యాడ్ చేసుకున్న తర్వాత ఆడియో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మీరు ఫ్రీజ్ చేసుకున్న పార్ట్ని డ్రాగ్ చేయండి. ఫ్రీజ్ చేసుకున్న పార్ట్ని ఇక్కడ డూప్లికేట్ చేసుకొని ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ దీని కింద అడ్జస్ట్ చేసుకోండి. ఓవర్లే చేసుకున్న పార్ట్ని ఇక్కడ రిమూవ్ బిజీ మీద ట్యాప్ చేసి దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీ వీడియోని యాడ్ చేసుకోండి. వీడియోని ఫ్రేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ముందుగా లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఓవర్లే వీడియోని మెయిన్ వీడియో ఇంకిల్కి డ్రాగ్ చేయండి. ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మిర్రర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా చిన్నగా డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా ఫ్రేమ్కి బయటికి డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీకు ఇష్టమున్న టెక్స్ట్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ దీన్ని ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేసి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి దీని స్పీడ్ని 10 వరకు యాడ్ చేసుకొని ఇంటెన్సిటీని 10 వరకు యాడ్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా వైడ్ యాంగిల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేసి ఓవర్లే సెలెక్ట్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి 1080p ఫ్రేమ్ రేట్ని హై, కోడ్ రేట్ని హై చేసి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.